వెల్కమ్ టు బీచ్ టాక్స్. మామూలుగా ఈరోజు వచ్చేసరికి మహాకుంభమేళా స్టార్ట్ అయింది కదా. అది దాంట్లో సాధువులు వస్తారు, లేకపోతే ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భక్తజనం అంతా ఆ గంగానది పరివాహక ప్రాంతంలోకి వెళ్ళి పూజలు చేస్తారు. ఇలా ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. అంతా మీడియా అటెన్షన్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇవే పిక్చర్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అనేది మామూలుగా మనకు తెలిసిందే. అయితే ఆ కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసరికి సాధువులు, నాగ సాధువులు, ఇట్లా వీళ్ళు కదా మనకి ఎప్పుడు రెగ్యులర్గా ఉండేది. అయితే విచిత్రంగా ఎవరో ఒక యూట్యూబర్ ఏం చేశాడు, మామూలుగా అక్కడ ఇవి ఉంటాయి కదా, పూసలు అమ్ముకునే వాళ్ళు, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్ముతూ ఉంటేనంట అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి కళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంట. ఆ అమ్మాయి అంత అట్రాక్టివ్గా ఉండటంతో మనోడు ఏం చేశాడు, ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో అసలు విపరీతంగా క్రేజ్ వచ్చేసింది ఆమెకి. ఈ నాగసాధుల న్యూస్ కానీ లేకపోతే అక్కడ జరిగే ఈవెంట్ల గురించి కానీ అసలు వాటి గురించి చర్చించుకోవడం ఆగిపోయింది. ఆమె పేరు వచ్చేసరికి మోనాలిసా అంట. మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం నుంచి వచ్చేసి మన ఈ కుంభమేళా జరిగే ప్రాంతంలో ఏదైతే గంగానది ఈ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఈమె ఈ అమ్ముతా ఉండేవాళ్ళు వీళ్ళ కుటుంబంతో కలిసి వచ్చింది ఆమె. అయితే ఎప్పుడైతే ఈ యూట్యూబర్ వచ్చేసరికి, ఈ యూట్యూబ్లో వచ్చేసరికి, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి అప్లోడ్ చేశాడో ఆమెకి అసలు ఇండియా వ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సరే మనోళ్ళేనే అనుకుంటే ఫారినర్స్ కూడా ఆ కుంభమేళాకు వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయిని మీట్ అవుతా ఉన్నారు. ఆ అమ్మాయికి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె చూడడానికి కూడా చాలామంది హీరోయిన్ల కన్నా కూడా బెటర్గా ఉంది. సరే ఈమెకి ఈ ఫాలోయింగ్ వచ్చింది కదా, ఫాలోయింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. వీళ్ళకి వ్యాపారం జరగకపోగా ఆమెకు వచ్చిన ఈ ఫాలోయింగ్ వలన ఏమైంది, వాళ్ళ వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు తక్కువై వీళ్ళ చుట్టూ ఒక గుంపు జాయిన్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఉందని తెలుసుకోవటం, అక్కడికి ఎవరో ఒకరు రావటం, వచ్చి చుట్టూ చేరటం, మైకులన్నీ తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద పెట్టేయడం ఇట్లా జరిగింది. అయితే ఆమె ఒక టైంలో బాగా ఇబ్బంది పడిపోయి ఆ మైకులన్నింటినీ కూడా కింద కొట్టేశారు. అసలు ఓవర్ నైట్ స్టార్డమ్ కూడా రాకూడదు ఒక లెక్క ప్రకారం. అంతేకాదు ఈమెకి ఎప్పుడైతే ఈ పేరు వచ్చిందో ఎమ్మెన్యే బ్యూటీ పార్లర్ దగ్గర ఆమె తీసుకెళ్ళి ఆమె మేకప్ వేసేసి రకరకాల హడావుడి జరిగిపోయింది సోషల్ మీడియా అన్నిటిలో. సరే ఇదంతా ఒక రకం అనుకుంటే, ఆమెకి సీరియల్లో మధ్యప్రదేశ్లో, ఆమె మధ్యప్రదేశ్ అమ్మాయి కాబట్టి మధ్యప్రదేశ్లో సీరియల్ ఆఫర్స్ వచ్చినాయి అంట ఆమెకి. అంతేకాదు బాలీవుడ్ మూవీస్లో ఏదో ఒక రోల్ ఇస్తా ఉన్నారంట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ ఫేమస్ అయినట్టుగా ఈ అమ్మాయి మహాకుంభమేళాలో ఫేమస్ అయింది. నార్త్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని బాగా హైలైట్ చేయడం వల్ల బాగా పేరు వచ్చింది. ఆమెకు పేరు రావటం, ఇన్కమ్ పెరగటం, మంచి పొజిషన్కి వెళ్ళటం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా ఎన్ని రోజులు ఉంటుందనే తెలియదు. సోషల్ మీడియా అంటే అంతే కదా, ఉన్నన్ని రోజులు హైప్లో ఉంటారు. ఒక్కసారిగా ఇంతకన్నా ఇంకో విషయం అట్రాక్టివ్గా జరిగితే మళ్ళీ ఆమె ఇప్పుడు అంటే హైలైట్ అయింది కాబట్టి ఒక వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం కాలం పాటు ఆమె గురించి మాట్లాడుకుంటారు. ఆమెకు మంచి అవకాశాలు వస్తే దాన్ని వినియోగించుకోగలిగితే, మంచి అవకాశాలు వచ్చి దాన్ని వినియోగించుకోగలిగితే బెటర్గా వెళ్తుంది. కానీ అక్కడ జరుగుతున్న ఈవెంట్ ఏంది, మహాకుంభమేళ. ఆ సాధువుల గురించి కానీ ఐఐటి బాబా అని అన్నారు, ఆయన గురించి చూపించారు. అవన్నీ ఈ సోషల్ మీడియాలో జరిగే చెత్త కూడా అదే. ఐఐటి బాబా అని ఒక ఆయన చూపించారు, ఆయన ఉంచే ఆశ్రమం కూడా ఆయన వదిలేసింది ఆయనకి హైప్ రావటం వల్ల. అంతే కదా, ఇప్పుడు ఈఎంఐ పరిస్థితి, వీళ్ళ కుటుంబం పరిస్థితి కూడా అంతే అయింది. కాబట్టి ఆమెకి అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు, వస్తే బాగుండు. ఆ అమ్మాయి పేరు మోనాలిసా అంట. ఆమెను అడిగితే మోనాలిసా అనే చెప్పింది. ఆమె కుటుంబం కూడా ఈ ఆఫర్స్ వచ్చి కొద్దిగా డెవలప్ అయితే పర్లేదు. కానీ అదే అంటారు కదా, ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా, ఈ అమ్మాయి విషయంలో అదే జరిగింది. ప్రియా వారియర్ అనే ఆమె కూడా అంతే కదా, ఒక మామూలు మలయాళం మూవీ తీస్తే ఒకే ఒక కనుగొట్టడంతో ఆమె ఇండియా వ్యాప్తంగా పాపులర్ బాగా ఛాన్సులు దక్కించుకుంది. అలాగే ఇప్పుడు ఈ మోనాలిసా అనే ఆమె కూడా బాగా పాపులర్ అయింది. ఏమో ఇంటర్వ్యూల కోసం, ఏమో మాట్లాడితే వినటం కోసం, లేకపోతే ఆమెను కలవడం కోసం జనం వెర్రెత్తిపోతున్నారు సోషల్ మీడియాలో అయితే. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని చూస్తే 10 వీడియోస్లో కనీసం 5 వీడియోలు ఈ మోనాలిసా అనే అవే వస్తున్నాయి. జనాలు కూడా విపరీతంగా వెర్రెత్తిపోయారు.
సరే ఇదంతా ఒకలాగుంటే ఎవరైతే ఈమెను కలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆమెకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయించారు. ఆమెను మోడలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేశారు కదా. క్రియేట్ చేస్తే ఆమె ఒరిజినల్ అకౌంట్కి 517K అంటే 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఇది ఒక రకమైన పరిస్థితి. అంటే ఫేక్ అకౌంట్ ఎవరో క్రియేట్ చేశారు. ఆమెకి మోనాలిసా కుంభ్ అని ఒక ఫ్యాన్ అంటే అప్పుడే ఈమె ఫ్యాన్స్ కూడా ఏర్పడిపోయారు. ఆ ఫ్యాన్ అని ఆయన ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాడంట. క్రియేట్ చేస్తే దానికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను చూశాను. ఒకవేళ ఆమె అఫీషియల్ అకౌంట్ ఏమో ఇలా ఎవరో ఒకళ్ళు ఆమె టేక్ కేర్ చేస్తా, ఆమెను గైడ్ చేస్తా ఆ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారేమో అనుకున్నాను. కాదు, అదొక ఫ్యాన్ పేజ్ అంట. సింపుల్గా చెప్పాలంటే టాలీవుడ్లో 10-15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉంటున్న ఒక ప్రాపర్ యాక్టర్కి కూడా 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండరు. చూసారా, ఒక కుంభమేళాలో ఒకరోజు కనపడి ఆ ఒక్కరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది ఈమె కాదు. ముంబైలో ఒక అమ్మాయి కూడా స్లమ్లో ఇట్లా మామూలుగా వాళ్ళ ఇంట్లో ఉంటూ వెళ్తుంది. ఒక పాపులర్ హాలీవుడ్ టెక్నీషియన్ ఆమెను చూసి ఆమె ఫొటోస్ తీసి మోడలింగ్ ఏజెన్సీలకు పంపించడంతో ఆ అమ్మాయి తలరాత ఎలాగ మారిపోయిందో ఇప్పుడు ఈ మోనాలిసా అనే ఆమె కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అనుకోవచ్చు. సోషల్ మీడియా కూడా అంతే. ఒక్కోసారి మారుమూల ప్రాంతంలో మట్టిలో దాగున్న మాణిక్యాలను బయటికి వెళ్తీస్తుంది. కాకపోతే ఈమె అందమంతా కూడా ఆమె కళ్ళల్లోనే ఉంది. ఆ ఫొటోస్ కానీ అవి కానీ మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే ఆమె చాలా చక్కగా ఉంది. కాకపోతే ఆ అవకాశాలు రావటం, అవకాశాలను వినియోగించుకోవటం, పరిస్థితులను నెట్టుకొని రాగలగటం కూడా ఆమె తర్వాత కెరీర్కి సోపానాలుగా మారవచ్చు. ఏదైతేనేది సోషల్ మీడియా ఒక్కోసారి సముద్రంలో చేపలను వెలికి తీసినట్టుగా టాలెంట్ని వెలికితీస్తుంది. అలాంటి వాటిల్లో ఈ మోనాలిసా అనే ఆమె కూడా ఒకటి అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ అనే ఆమె పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతానికి ఈ మోనాలిసా అనే ఆమె పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఎందుకంటే కుమారి ఆంటీ అనే ఆమె కూడా ఒకే ఒక రోజులో కొంతమంది యూట్యూబర్స్ వెళ్ళి వీడియోస్ తీసి ఒకే ఒక డైలాగ్తో ఆమె ఎలా పాపులర్ అయ్యాలో ఈ మోనాలిసా అనే ఆమె కూడా సేమ్ అలాగే పాపులర్ అయ్యారు. ఇది ఈరోజు శివబాబు వగ్గి బీ స్టాక్స్.